ఒరే శ్రీనివాసరావు, పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా? ఈ బొండ పట్టుకో. దీన్నే బాల్డేడ్ క్వశ్చన్లు అంటారు. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా. తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది? ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకున్నది ఒక కూతురు, దానికి ఇప్పుడు కళ్యాణం. అది జరిగేది గంట. ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసని మానుకోవడం తప్పు కదా. అందుకే కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలని హల్లం కూతురు కలంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కళ్యాణం అయినా కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట. మాడాగారు వచ్చారండి, మీతో ఏదో పని ఉందండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఆయనే వచ్చారండి. హలో మాడగారు, మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని విన్నాను. బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అబ్బే లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి అయినోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు. ఆంబోతులకి ఎదురుకుండా కనపడుతున్నాను. బాగున్నారా? ఇదో ప్రశ్న. ఇంకనే మీ నాన్నగారిలాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. హెరిడిటరీ. కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ పొగిడితే కొడతారు, ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు. అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట. అర్థమైంది కదా? మ్యాటర్ చెప్పండి. ఏం లేదండి. ఏం లేదు, దానికి టైం వేస్ట్ ఎందుకండి? మనం అలం కూతురు కలం దగ్గర. ఆగండి, ఉందండి బాబు. ఏంటది? మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, ఆడికో సెటప్ ఉంది. ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే మరొకటి ఉందండి. మరి ఆడి తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి, అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగబెట్టాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? అంతేనంటే మరో విషయం ఉందండి. నాకు బావుమరిది ఉన్నాడు, ఆడు నా సోయనా బావుమరిది. ఆడు చిరంజీవి అంటే పడి సత్తాడు. ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ. ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి, ఎంత అవుద్ది? ఓసి ఇంతేనా? ఇంతేనంటే ముందు దీని సంగతి వెళ్తుంది. మరి సెటప్కి ఎంత అవుద్ది, మటర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి ఎంత అవుద్ది? ఏంటండి, సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి మటర్కి ఎంత అవుద్ది, మటర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుద్ది, మటర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, హోల్సేల్గా ఎంత అవుద్ది, విడివిడిగా ఎంత అవుద్ది? ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరిందనుకోండి, చిరంజీవి సినిమాకి సీడెడ్ మీకు ఇప్పిస్తాను. 10% నాకు కమిషన్ ఇవ్వాలి. ఓసి ఇంతేనా? నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది. అది నీకొచ్చిన ఫ్లాష్ కాదు, కెమెరా వాడు కొట్టిన ఫ్లాష్. కంటిన్యూ. నా ఫ్లాషు మీ అమ్మాయి ఫ్లాష్. మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, కట్నం అక్కర్లేదు, కన్యాశుల్కం కింద తిరిగి మీకే ₹1,00,00,000 ఇప్పిస్తాను. నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి. అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి. అయ్యో, అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొంగబెట్టేయండి, నేనే మీకు 10 lakhs ఇస్తాను. నాకు కానీ కమిషన్ అక్కర్లా. మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి. నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి? కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా? సెక్రటరీ సార్. అన్ను కంట కనిపెట్టి Yes. డౌట్ వచ్చిందనుకో, డిక్కీలో తొంగిట్టి. ఒకే దెబ్బకు 2 చెక్కలు. జపా మన అందానికి ఆడలోకం అదిరి గలగలలాడుతోంది. అబ్బో, ఈ ఆడవాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఆ లాభం లేదు, నేను గ్లామర్ పెంచవలసిందే. అబ్బా, అయ్యో, చెప్పు. ఈడొచ్చాడు. ఏంటి వాడు మొహం చూస్తున్నావు? నేనే అతగాడి మొహం చూడలేదు బాబు. మరి ఏం చూస్తున్నావు బాబు? చూడు. ఏంటి చూసేది? అక్కడ చూడు. ఏంటి అక్కడ చూసేది?
చూడద్దు ఓన్లీ బ్యాక్ నో ఫ్రంట్ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ నా గ్లామర్ దెబ్బకి గవ్వల్లా గడగడలాడిపోతున్నారు. ఓహో వాడు గడగలాడిపోతుంది నీ అందం ఊడి కింద పడిందని కాదమ్మా. మరి ఎందుకమ్మా? అది ఊడిందని. ఏం ఊడిందనమ్మా? అదే ఊడిందని. అదే అంటే ఏదమ్మా? కింద ఊడిందిరా. లాగు ముందుకి డబ్బులు అడిగా, ఆ. నువ్వు ఇవ్వలా. అయితే పిన్ని సెట్టే ఆ. గొడ్డల పెట్టుకు టప్పన ఊడింది. తిప్పున ఊడితే టప్పున పెట్టుకోవచ్చు కదరా. ఊపు కూడా తిరగాల ఊరు మొత్తం చూసేటట్టు పెట్టుకో. అబ్బో! పెట్టుకో. పెట్టుకో. పెట్టుకోరా. పెట్టుకో. పెట్టుకోవడం చాలా కష్టం. దరుతుడని. ఇదిగో పంబవరపు రంభ, నీ లంగా బంధు ఒకసారి అప్పి బాబా రేయ్! కట్టుకుని రేపిస్తాను. కట్టుకోరా దరుతుడా. కట్టుకోరా. కట్టుకోరా. నేను కట్టుకోవడం అసంభవం. నేను కడతారా? నువ్వే కట్టు. అబ్బో! నా చేతికి పోయిందిరో. నా చేతికి పోయిందిరో. నాయనో. కట్టుకున్నది నేను కాదు. ఏంటి వాడు చూసి నవ్వుతున్నావు? నాకు నవ్వు వచ్చింది, నవ్వాను. నాకు రాలేదే నవ్వు. ఎవరికేం వస్తుందో నాకేం తెలుసు. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వాను. అబ్బో అసలు ఏం అర్థం కాకుండా మాట్లాడావుగా. నీకు నవ్వు వస్తే నన్ను చూసిన వాళ్ళే. నీ నవ్వు రైట్స్, నీ లవ్ రైట్స్, టోటల్ కాపీ రైట్స్ నాకు బాకీ కింద బౌండ్ రాసి వచ్చిందే మీ అమ్మ, అదే మా అక్క. నేను ఎప్పుడంటే అప్పుడు తాళి కట్టి శోభనం చేసుకోగలను. ఇప్పుడే అమ్మా అమ్మా అంటే ఊరుకుంటాడంటే సొమ్మిచ్చులోడు. కోఆపరేట్ చెయ్యి, తల వంచి కోఆపరేట్ చెయ్యి. అయ్యో, ఏంటి నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పాము పాముని పడిపోతున్నాడు మీ ఓనరు. నిన్ను చూస్తుంటే పాము కనిపిస్తుందో ఏమో పాపం. అవునా? పాము కనపడుతుందో లేదో నేను పరీక్షిస్తాను. కనబడిందా? లేదే. నాకు కనపడింది. ఏంటి? పాము. ఆ! అడుగు, చిగులూరు వెంకయ్య గారు మండవలో ఉన్నాడు. సుఖమైంది. అడుగు చంద్రాయుడు గారు పంప్ సెట్ దగ్గర ఉన్నారా? ఈగలు వచ్చేస్తున్నారు. అడుగడుగు సచ్చినాడు. పెద్ద చెరు నూతుగాడు దాపుతున్నాడు. ఎంత గట్టిగా పరిగెడుతున్నారు. మా అడిగారు ఒక తోట ఇక్కడ ఉన్నారా? పాపా పాపా తలుపు తీవే. పాపా పాపా ఏంటి తీవే, తలుపు తీవే. జైల్లో మన ఇద్దరు కలిపి సెల్లెవరు గాని వెళ్ళి పని చూసుకో. ఎల్లహే తొందరగా రా పాపా. వస్తున్నాను బావా. బావా అడ్డమైన వాళ్ళు నా ఇంటికే. అప్పుడే సెట్ అయిపోయింది ఇది. బావో అది ఒక్కడన్నా కనపడ్డేటి. మంచోడికి మంచి రోజులు కావి. ఒక్క ఏదో నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఊరిని బాగు చేసి అనుకుంటే అమ్మో ఈడలో వచ్చేద్దాం. అమ్మో దొరికిపోయా. ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు. ఏమిటి సుదర్శనం, హత్య చేసిందా యదవని తెలుసు కదా, ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు మాత్రం ఏం తెలుసు? నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు. రేయ్ భోగరాజు, శివుడు మూడో కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వు వెళ్ళా. రేయ్ నా కెమెరానే నా ఆయుధంరా, దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. నువ్వు చెప్పింది నిజం సుదర్శనం. ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే కొన్ని కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఆ తెలివైనడుకు తెలియదు ఎంతమంది బద్దకస్తులను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి. వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడద్దే, నన్ను ఫాలో అయితే చెల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవుద్ది అని అంటా అనుకున్నావు కదా అన్నన్ను. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారు. అబ్బా మాటలోనే వచ్చారు, లేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమ్మ గారు ఊరు జాగ్రత్త. ఆ ఎల్రా యదవా, ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు. ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు. ఆగండి, ఏ ఆగలేకపోతున్నారా? మీకోసం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కాంచనమాల కేబుల్ టీవీ ప్రొపరేటర్ చిరంజీవి సుదర్శనానికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాంచనమాలకి శోభనం ఏర్పాటు చేశాం. ముహూర్తం రాత్రి 11 గంటలకి. మా ప్రత్యక్ష ప్రసారంలో ఆ ప్రోగ్రామ్ ను మీరు చూసి ఆనందించేయండి.
ఓర్ని ఇదంతా అబద్ధం గడపనే ఎక్కడ పెట్టాడు అయ్య పాపో ఈయన మరి ఎక్కడ పెట్టాడా ఈయన్ని? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.